ఈ ఎక్వేరియం చూసారా, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేయకపోవడం వల్ల ఎలా అయిపోయిందో. దీన్ని నేను ఇలా మార్చడానికి ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను. ఈ ఎక్వేరియం నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేయకపోవడం వల్ల మూలపడేశాను. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చూడండి ఎంత చండాలంగా తయారైందో, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్లో దెయ్యాల కోటలాగా. దీనికి వాటర్ స్టెయిన్స్ ఇంకా నాచు పట్టేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కానీ అంత ఈజీగా పోదు. అందుకే నేను బాలయ్య బాబు లాంటి మంచి పవర్ఫుల్ క్లియర్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, నేను కూడా దీన్ని రీల్స్లో చూసే కొన్నాను. దీని కాస్ట్ అమెజాన్లో ఒక 200 రూపీస్కి దొరుకుతుంది. ఇది కాకపోతే దీనికి సిమిలర్ ప్రొడక్ట్స్ వేరేది ఏదైనా యూజ్ చేయొచ్చు. మరీ ఎక్కువ హార్మ్ఫుల్ కాదు, కెమికల్స్ కూడా ఉండవని నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని క్లీన్ చేయడానికి దీనిలో ఉన్న స్టోన్స్ అండ్ సాయిల్ని తీసేస్తున్నా. వాటర్తో క్లీన్ చేసినా కానీ ఈ నాచు ఇంకా స్టెయిన్స్ అంత ఈజీగా పోవట్లా. తర్వాత ఈ లిక్విడ్ ఫోమ్ని దానిపైన స్ప్రే చేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే వదిలేస్తున్నా. ఇప్పుడు దీన్ని స్క్రబ్బర్తో స్టెయిన్స్ పోయేలాగా నీట్గా వాష్ చేశాక వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీనిలో యాసిడ్స్ ఉండడం వల్ల సరిగ్గా క్లీన్ చేయకుండా ఫిష్ని యాడ్ చేస్తే వాటికి హార్మ్ఫుల్. సో ఇది యూజ్ చేశాక ఒక 4-5 టైమ్స్ అయినా వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఎక్వేరియం అయితే ఇలా అయింది. గప్పీస్ ఎవరికైనా లో కాస్ట్లో కావాలంటే మన దగ్గర ఒక మంచి కాంబో ఆఫర్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన పేజ్ని అయితే చెక్అవుట్ చేయండి.